హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదికం. నేను మీ బాబురావు. మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. దయచేసి మొదటిసారి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి మనం మిరప తోటలో ఉన్నాము. ఇది వచ్చేసి మన మిరప తోట ఎక్సలెంట్ గ్రోతింగ్, పూత ఖాతా బాగా సెట్ అవుతా ఉంది. రెండో కాపు అయితే సో మనం ఏమేమి స్ప్రే చేసామో మీరు కూడా చూస్తున్నారు. డోస్ బై డోస్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు దాదాపు మిరప తోటలు వచ్చేసి 90 నుంచి 100, 120 ఉన్న తోటలు చాలా ఉన్నాయి. సో మనకు ప్రధానమైన సమస్య ఏంటంటే నల్ల తామర పురుగు, నల్లి సమస్య, అదేవిధంగా దోమ సమస్య, అదేవిధంగా మనకు లద్దె పురుగు సమస్య. ఈ 4 సమస్యలు మనకు ప్రధానంగా ఇప్పుడు మిరప తోటలు అయితే ఉన్నాయి. సో ఈ నల్ల తామర పురుగు అనేది ఏ విధంగా తోటను డ్యామేజ్ చేస్తుంది, మనకు కాప్ సెట్ అవ్వకుండా ఏ విధంగా మన తోటను డ్యామేజ్ చేస్తుంది, ఈ నల్ల తామర పురుగు సంబంధించి ఏమి స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఇది ఎర్ర నల్లి. సో నల్లి అని అంటున్నారు. సో నల్లి అనేది దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది తోట మీద. సో నల్లి వల్ల మనకు ఎటువంటి డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటుంది మన తోటలో. సో కొనలు ఎందుకు మాడిపోతాయి, అది పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలండి. కొనలు మాడిపోవడానికి వీటికి ఏమైనా సంబంధం ఉందా అనేది మనం పూర్తి సమాచారం అయితే ఇస్తాను. అదేవిధంగా దోమ సమస్య అండి. దోమ సమస్య వల్ల ఖచ్చితంగా మీకు గుబ్బలు అయితే వస్తాయి ఈ టైంలో. సో ఖచ్చితంగా దోమకు సంబంధించి కూడా మందులు స్ప్రే చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనకు పండు పూత అయితే బాగా రాలిపోతూ ఉంది. వింటర్ సీజను, మబ్బులు అవుతున్నాయి. సో వాతావరణ డెఫిషియన్సీ కూడా మనకు ఉంది. వాతావరణ చేంజెస్ వల్ల, ఈ వాతావరణ ఒడిదుడుకుల వల్ల కూడా మనకు పూత పిండి అయితే రాలిపోవడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి అంటే న్యూట్రియం డెఫిషియన్సీ. సో పండు పూత మనకు కడలతో సహా పినిసులు కూడా రాలిపోవడానికి కారణం ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ. సో ఆ పోషకాలు ఏమేమి ఇవ్వాలనేది మనం లాస్ట్ వీడియోలో మేము చెప్పాము. ఒక కిట్ అయితే మీకు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మనకు కాల్షియం నైట్రేటు, మెగ్నీషియం సల్ఫేటు, బోరాను, అదేవిధంగా మనకు జింకు, ఐరన్, సో అన్ని రకాల పోషకాలు మీకు చూపించడం జరిగింది. సో వాటిని ఏ విధంగా కలిపి స్ప్రే చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. సో మనకు ప్రధానమైన సమస్య ఇందులో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే నల్ల తామర పురుగు గురించి, ఎర్ర నల్లి గురించి, దోమ గురించి. సో వీటి గురించి మనం పూర్తి విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో వాటి యొక్క డ్యామేజ్ ఏ విధంగా ఉంటుంది, సో వాటికి తగ్గట్టు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. సో మొదట వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దాదాపు 99% అన్ని మిరప తోటలో మనకు ఈ తామర పురుగు సమస్య అయితే సహజంగా అయితే ఉంది. మీరు మీ యొక్క తోటలో వెళ్ళి చూడొచ్చండి. మనకు పూతలో నల్ల తామర పురుగు అని కనబడుతుంది. కొన్ని తెల్లగా కనబడతాయి, కొన్ని నల్లగా కనబడతాయి. సో అవి రెండు కూడా తామర పురుగు అండి, త్రిప్సే. సో వాటి యొక్క స్టేజెస్ని బట్టి అవి యొక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది అంటే లార్వా దశలో మనకు తెల్లగా కనబడుతుంది, అదేవిధంగా అది అడల్ట్ దశలో మనకు నల్లగా కనబడుతుంది. సో ఈ పెద్ద అయిన తర్వాత మనకు అది బ్లాక్గా అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది వాటి యొక్క రంగు అనేది. సో మనకు ఇప్పుడు పూత ఉంది కదా, సో పూతలో పుప్పొడి రేణువులు ఉంది కదా. సో ఈ పుప్పొడి రేణువుల ద్వారానే ఈ పూత అనేది ఆహారం తీసుకొని మొక్క నుంచి ఈ పూత అనేది పిందెగా సాగుతుందండి. సో అలాంటి టైంలో ఏంటంటే ఈ తామర పురుగు అనేది మనకు ఈ పూతలు చేరి ఈ పుప్పొడి రేణువు కదా, దీన్ని కదిలిస్తే మీకు దీంట్లో తామర పురుగు కనబడుతూ ఉంటాయి. సో మన దాంట్లో ఒకటే ఉందండి. సో మనకు ఈ పూతలో ఆ పూత యొక్క పుప్పొడి ఉంది కదా, సో దానిలో చేరి అది రసాన్ని పీల్చడం ద్వారా ఆ పూత అనేది మాడిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకు ఈ తామర పురుగు అనేది మన క్రాప్ సెట్ అవ్వకుండా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే అవి ఆకు వెనక భాగాన చేరి అవి రసాన్ని పీల్చడం ద్వారా కూడా ఆకులు పొడవాకారంలో పైకి ముడుచుకోవడండి, మనం పైముడత సమస్య అంటాము. ఈ పైముడత సమస్య అనేది ఈ తామర పురుగు వలన అయితే రావడం జరుగుతుంది. ఇంకో విధంగా మనకు ఇప్పుడు ఆ గ్రోతింగ్ మీద ఉన్న తోటకి ఏంటంటే అది పైన మనకు లేత ఇగురు వస్తూ ఉంటుంది కదా. సో ఆ లేత ఇగురుని ఈ తామర పురుగు అనేది తినడానికి చాలా ఇష్టపడుతుంది. సో ఆ విధంగా మనకు కొనలు అయితే మాడిపోతూ ఉంటుంది. సో మనకు కొనలు మాడిపోవడము, పై ముడత వచ్చేయడము, అదేవిధంగా మనకు పండు పూత రాలిపోవడం, పండు పూత కాదు పూత రాలిపోవడము, పూత నల్లగా ఎర్రగా మారి ఆ పూత అనేది రాలిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ తామర పురుగులను. సో ఈ తామర పురుగుకు సంబంధించి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి. సో తామర పురుగు వల్ల ఏంటంటే అది పూతలో చేరి అది రసాన్ని పీల్చడం వల్ల పూత రాలిపోతుంది, కాపు అనేది డ్యామేజ్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకు పైన కొత్త ఇగురు ఏదైతే వస్తుందో ఆ ఇగురు మీద అది చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆ కొనలు మాడిపోవడము, సో ఆకులు పైకి ముడుచుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ తామర పురుగు వలన మనకు పైముడత సమస్య అయితే రావడం జరుగుతుంది. సో మనకు తామర పురుగుకు సంబంధించి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి. సో ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు టైచి అండి, టోల్పెన్పైర్ అనే టెక్నికల్ 15% ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి పిఐ వాళ్ళది కీపన్ అని కలిగి ఉంటుంది. సో మనకు టోల్పెన్పైర్ అనేది తామర పురుగు మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. టోల్పెన్పైర్ 15% ఈసీ ఫార్ములేషన్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు తామర పురుగు మీద చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. ఇంకోటి వచ్చేసి కీపను, ఇంకోటి వచ్చేసి మనకు జంప్ అండి, పిప్రోనిల్ అనే టెక్నికల్ మనకు తామర పురుగు మీద చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. జంపు, అదేవిధంగా టైచి, అదేవిధంగా మనకు కీఫను, అదేవిధంగా మనకు ఇంకా చూసుకుంటే మనకు బ్రోపేరియా అండి.
బ్రోపేరియా, అదేవిధంగా మనకు ఎలెక్టో, అదేవిధంగా ఎక్స్పోనస్, అదేవిధంగా మనకు సిన్వా, అదేవిధంగా గ్రాషియా, ప్లక్సామెటామిడ్ టెక్నికలు. సో ఈ టెక్నికల్స్ అన్నీ మనకు తామర పురుగు మీద చాలా ఎక్కువగా పనిచేస్తుంది. సో తప్పకుండా మీరు ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎర్రనల్లి. మనకు నల్లులు వచ్చేసి ఎర్రనల్లి, తెల్లనల్లి, పసుపు నల్లి. సో ప్రధానంగా వచ్చేసి మనకు ఎర్రనల్లి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి సో మనకు ఈ నల్లులకి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అది మిరప తోట మీద ఎటువంటి డ్యామేజ్ చేస్తుంది ఒకసారి మాట్లాడుకుంటే, మనకు ఈ నల్లి సమస్య అనేది ప్రధానంగా వచ్చేసి ఆకుల మీదనే చేరి ఆకు యొక్క రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పడవాకారంలో కిందికి ముడుచుకుంటుంది. సో మనకు కిందికి ముడుచుకోవడానికి కారణం అంటే ఈ నల్లులు. సో మనకు తామర పురుగు ఉన్న ఆకులు పైకి ముడుచుకుంటుంది, నల్లుల వలన ఏంటంటే ఆకులు కిందికి ముడుచుకుంటుంది. సో మీరు గమనించవచ్చు. ఒకవేళ మీ తోటలో ఈ వెనక ముడత వస్తుంది అనుకుంటే తప్పకుండా మీకు నల్లి ప్రభావం ఎక్కువగా ఉందనే అర్థం. సో ఈ నల్లుల వల్ల ఏంటంటే ఆకులు కిందికి ముడుచుకోవడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ఆకు యొక్క కొనలు ఉన్నాయి కదా, లేత ఎగురు. సో ఆ లేత ఎగురును కూడా మనకు నల్లులు కూడా చాలా ఇష్టంగా తింటుంది. సో ఆ విధంగా లేత ఎగురుని రసాన్ని పీల్చడం ద్వారా ఏంటంటే అవి కూడా కొనలు మాడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ లేత ఎగురు అనేది మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లేత ఎగురుని చాలా ఇష్టంగా తింటుంది. తామర పురుగు అయినా సరే, నల్లి అయినా సరే, దోమ అయినా సరే. సో ఆ లేత ఎగురు మీద ఆశించినప్పుడు ఏంటంటే మనకు ఆ ఎగురు ఏదైతే ఉందో అది మాడిపోవడం అయితే జరుగుతుంది. దాన్ని మనము నల్లి ప్రభావాన్ని చెప్పవచ్చు. సో ఈ నల్లి ప్రభావం వల్ల, అదేవిధంగా తామర పురుగు ప్రభావం వల్ల ఏంటంటే కొనలు మాడిపోవడం అయితే సహజంగా జరుగుతుంది. కానీ మనకు తామర పురుగు వలన ఏంటంటే ముడత పైకి ముడుచుకుంటుంది, నల్లి వలన వచ్చేసి ముడత కిందికి ముడుచుకుంటుంది. అది మీరు గమనించాలి. సో నల్లి ప్రభావం ఎక్కువ ఉందా, తామర పురుగు ప్రభావం ఎక్కువ ఉందా మీరే చూసుకోవచ్చు అది. సో మీ తోటలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండింటి వల్లనే మనకు కాప్ అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఫస్ట్ కాప్ సెట్ అయింది, మనకు గ్రోతింగ్ రావాలి, ఫ్లవరింగ్ రావాలి, వచ్చిన పూత అనేది కాయగా సెట్ అవ్వాలంటే మనకు ప్రధానంగా వచ్చేసి ఈ తామర పురుగు సమస్య ఉండకూడదు, నల్లి సమస్య ఉండకూడదు. ఈ రెండింటిని కనుక కంట్రోల్ చేస్తేనే మనకు కాప్ సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటా. సో నల్లి వలన వచ్చే సమస్య ఏంటిది, తామర పురుగు వల్ల వచ్చే సమస్య ఉంది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు నల్లికి సంబంధించి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి. సో నల్లికి వచ్చేసి చాలా తక్కువ ధరలోనే మందులు ఉంటాయండి. సో దీనికి మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సో నల్లికి వచ్చేసి మనకు ఓమైట్ అని కలిగి ఉంటుంది, ప్రాపగేట్ అనే టెక్నికల్, అదేవిధంగా సీజ్మైట్ కలిగి ఉంటుంది, మనకు హెక్జిథైజిస్తో పాటు ప్రాపగేట్ అనే టెక్నికల్ కూడా కలిగి ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే అక్యూ అండి, పెన్పైరాక్సిమిట్ అనే టెక్నికల్ 5% ఈసీ ఫార్ములాస్ ఉంటుంది, చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది నల్లి మీద. సో అక్యూ, సీజ్మైటు, ఓమైటు, సూపర్మైటు, సో ఇవన్నీ మైట్స్ సంబంధించి మనకు నల్లులకు సంబంధించి. సో వీటిని స్ప్రే చేసుకుంటే వాటి యొక్క ప్రభావాన్ని అయితే మనము ఆపుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నల్లులతోటి. కానీ తామర పురుగు మెయిన్ మనకు డ్యామేజ్ చేసేది. పూత అనేది పిందెగా మారకుండా ఉండడానికి తామర పురుగు ప్రధానమైన సమస్య కాబట్టి మనకు తామర పురుగు సంబంధించి మంచి టెక్నికల్ మందులు చాలా ఉన్నాయి. సో వాటిని సంబంధించి అయితే స్ప్రే చేసుకోండి. మనకు టైచి రోగర్ ఎక్స్టెంట్ కాంబినేషన్ అండి, నల్లికి తామర పురుగు రెండింటికి చాలా బాగా పనిచేస్తుంది. మనకు అన్ని రకాల పురుగు నివారణతో పాటు అన్ని రకాల నల్లులకి, అన్ని రకాల తామర పురుగులకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకు టైచి రోగరు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే క్యూబికో అండి, మనకు ఇండోఫిల్ కంపెనీ నుంచి క్యూబికో, మనకు డైఫెన్థురాన్, డైనోఫిరాన్ కలిగి ఉంటుంది. మనకు దానికి కాంబినేషన్ వచ్చేసి ఓమైట్ కానివ్వండి, అక్యూ కానీ స్ప్రే చేసుకోండి నల్లికి సంబంధించి. సో తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు నల్లికి చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. మనకు ముడత సమస్య రాకుండా, పై ముడత కింద ముడత రాకుండా మంచి గ్రోతింగ్తో మంచి కాప్ సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనకు నల్లి తామర పురుగులు లేకుంటేనే మనకు కాప్ సెట్ అవుతుంది, అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క రైతులు. ఇంకోటి వచ్చేసి మనం హైపర్ ప్లస్ చెప్పాము. సో హైపర్ ప్లస్కి ఏంటంటే నల్లి కంట్రోల్ అవుతుంది, తామర పురుగు కంట్రోల్ అవుతుంది, దోమ కంట్రోల్ అవుతుంది, అదేవిధంగా మనకు పురుగు కంట్రోల్ అవుతుంది. సో అన్ని రకాలుగా మనం అన్నిటిని ఒకేసారి కంట్రోల్ చేయడానికి హైపర్ ప్లస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే గ్రోతింగ్, మనకు హైపర్ ప్లస్ తోటి గ్రోతింగ్ చాలా నీట్గా వస్తుంది, సన్న ఎగురు వస్తుంది, అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. సో ఒకసారి హైపర్ ప్లస్ స్ప్రే చేయండి, ఒకసారి గ్రాషియా స్ప్రే చేయండి. ఆ విధంగా 1 by 1 స్ప్రే చేసుకుంటూ వెళ్తేనే మంచి కాప్ సెట్ అయితే సెట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు అంటే గతంలో మనం స్ప్రే చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వేరే లెవెల్ అండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని తోటల్లో మనకు మిరప తోటలో మనకు నల్ల తామర, ఎర్రనల్లి అటాక్ అయింది కాబట్టి మనము మంచి డోసెస్ అయితే ఇప్పుడు స్ప్రే చేయాల్సిన టైము. సో గతంలో ఏంటంటే మనకు తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్ ఇచ్చాము. కానీ ఇప్పుడు మాత్రం మంచి టెక్నికల్ మందులు డోస్ బై డోస్ మనము స్ప్రే చేసుకుంటూ పోతేనే మనకు కాప్ సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మన